వెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఘనంగా పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
పాతపట్నంలో మరి ఏఎంసీ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి పండగ మహోత్సవాలు, పండుగ సంబరాలకు మరి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, గౌరవ నాయకులందరికీ, నా గౌరవ అక్క చెల్లెలందరికీ, గౌరవ అన్నదమ్ములందరికీ, గౌరవ పిల్లలందరికీ, మరి పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భోగి పండగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ ప్రతి ఒక్కరింట్లో మరి భోగభాగ్యాలతో, మరి నిండు వెలుతురతో, ఎటువంటి దారిద్ర్యం కానీ, ఎటువంటి కష్టం కాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఆనంద వెలుగులతో ఉండాలని మనసారా కోరుకుంటూ, ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలని, అందరూ ఆరోగ్యం సురక్షితంగా ఉండాలని, మరి అలానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనసారా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ అభినందిస్తూ, మరి ఒక అక్క చెల్లెలిగా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం అనిపించింది. 5 మండలాల నుంచి ఎల్లనపేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, మిలియాపట్టి అందరం కూడా ఇక్కడ ఐకమత్యంగా వచ్చి ఈ పండగ సందర్భంగా పండగ చేసుకున్నాం. మరి పూర్ణ కుంభం తీసుకురావడం కానీ, సన్నాయి మేళాలతో, అలానే ఎడ్లు బళ్ళు తాలూకా చక్కనైనటువంటి అందరూ అక్కడ తీసుకొచ్చారు. రైతులకు అభినందనలు. మరి అలానే అందరూ వ్యవసాయ రైతులందరూ కూడా అన్ని కాయగూరలతో, అన్ని రకాల పప్పులతో చాలా పెద్దగా సంక్రాంతి శుభాకాంక్షలని ఒక మంచి ముగ్గులా వేసి చూపించారు. చాలా సంతోషం. అలానే పిల్లలందరూ కూడా గోపికలు, కృష్ణుడి తాలూకా డ్యాన్సెస్ వేస్తూ, మరి హరిదాస్ గారు, మరి అలానే గంగిరెద్దులను పెట్టి, మరి అలానే ప్రతి ఒక్క విషయంలో పండగ సందర్భంగా మనం ఏ విషయాలైతే గొప్పగా చెప్పుకుంటామో ఆ విషయాలన్నీ కూడా చూపించారు. మరి అలానే నా గౌరవ అక్క చెల్లెలు 5 మండలాల నుంచి వచ్చి చాలా చక్కగా రంగోలీలు, ముగ్గులు వేస్తూ వాళ్ళ తాలూకా మరి మంచి భావన, మహిళా సాధికారత, మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం పైన, రైతుల తాలూకా కష్టం అయిన తర్వాత ఈ పండగకు వచ్చేటువంటి లాభాలు, మరి తద్వారా అందించేటటువంటి కుటుంబాలకు అందించేటువంటి వెలుగులు అవి కూడా ముగ్గుల్లో వేశారు. మరి అందరం కూడా మేమంతా కలిసి నృత్యం చేసాం. మరి చాలా సంతోషం వచ్చింది నా అక్క చెల్లెలందరితో నృత్యం చేయడం. ఎందుకంటే భోగి మంటలు అంటే మనకి రావాల్సినటువంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, ఎటువంటి దారిద్ర్య పనులు కానీ ఏవి కూడా దగ్గరికి రాకుండా మరి ఆ అగ్నిదేవుడు మనందరికీ రక్షించాలని, మరి అందరం కూడా ఈరోజు భోగి దగ్గర మరి నృత్యం చేసాం. మరి భోగి మంటలను మరి ఆనందంగా పూజించాం. మరి అలానే తర్వాత జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పండగ సందర్భంగా, మరి భోగి మంటలు కానీ, సంక్రాంతి పెద్దలకు ఇచ్చినటువంటి సంతర్పం కానీ, మరి తర్పణాలు, మరి స్వయం పాకాలు విషయం కూడా చర్చించుకోవడం జరిగింది. మరి తర్వాత రైతులు పండగ సందర్భంగా ఇంటికి తెచ్చినటువంటి ధనధాన్యాలు, మరి తద్వారా భవిష్యత్తులో మరి పిల్లల కోసం వాళ్ళు పడిన కష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని మరి కుటుంబం సేవ చేసినటువంటి రైతన్నల తాలూకా ఆ ధైర్యం, మరి వాటితో పూనుకొని మరి కనుమ నాడు గోవులను పూజిస్తూ, మరి కనుమ సందర్భంగా పతంగాలు, కైట్స్ ఎగరవేయడం ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి అందరం ఐకమత్యంగా పండగ సందర్భంగా ఈ విధంగా మేమంతా కలిసిమెలిసి ఈ పండుగ చేసుకోవడం నాకు చాలా అదృష్టంగా, గౌరవంగా భావిస్తూ, నేను ఎప్పుడు కూడా ఈ ఆనందాన్ని మర్చిపోలేనని మనసారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పండగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.